గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్‌స్కిల్డ్ ఇంజినీర్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఏఐ ఇంజినీర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకవేళ ఫ్రెషర్ అయితే ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్‌ఫుల్ అయితుంది. వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు ఒక కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ రిసీవ్ చేసుకున్నారు. అది మీ డ్రీమ్ కంపెనీ. ల్యాప్‌టాప్ ఓపెన్ చేశారు. జూమ్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూయర్ స్మైల్ చేస్తూ ఒక సింపుల్ క్వెషన్ అడుగుతాడు ఇలా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్‌తో ఫ్రీజ్ అయిపోతారు. 4 ఇయర్స్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారు. పైథాన్ నేర్చుకున్నారు. మెషిన్ లెర్నింగ్ కంప్లీట్ చేశారు. సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయలేకపోతే అన్నీ వేస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఏఐ ఇంజినీర్ ఇంటర్వ్యూలో కంపెనీస్ అడిగే క్వెషన్స్ అన్నీ చెప్తాను. అదే కాకుండా కరెక్ట్ ఆన్సర్స్, ఇంటర్వ్యూ టిప్స్, కామన్ మిస్టేక్స్ మరియు లాస్ట్‌లో సెలక్షన్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అయ్యేలా టిప్స్ కూడా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా ఫ్రెండ్ ఒకడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. రెజ్యూమ్‌లో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, పైథాన్ అని అన్నీ రాశాడు. ఇంటర్వ్యూయర్ సింపుల్‌గా అడిగాడు, డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అని. ఆన్సర్ చేయలేకపోయాడు. ఇంటర్వ్యూ అక్కడనే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ప్రాబ్లం నాలెడ్జ్ లేకపోవడం కాదు, ప్రిపరేషన్ రాంగ్ డైరెక్షన్‌లో ఉంది. ఈ వీడియో తర్వాత మీరు ఆ మిస్టేక్ చేయరు. వాట్ కంపెనీస్ యాక్చువల్లీ చెక్. స్టూడెంట్స్ అనుకుంటారు కంపెనీస్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతాయని. రియాలిటీ ఏంటంటే కంపెనీస్ ఫస్ట్ చెక్ చేస్తాయి. కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, పైథాన్ నాలెడ్జ్, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, ప్రాజెక్ట్స్, కాన్ఫిడెన్స్, లెర్నబిలిటీ. మీరు గూగుల్ సీఈఓ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే చాలు. ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్తో స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఎలా అంటే నార్మల్గా చెప్తారు. లైక్ ఐ సార్, మై నేమ్ ఇస్ దిస్, ఐ కంప్లీటెడ్ బీటెక్, థ్యాంక్ యూ. అలా సింపుల్గా చెప్తే సరిపోదు. వాళ్ళకు మన మీద బెస్ట్ ఇంప్రెషన్ రావాలి. అది ఎలా చెప్పాలంటే కరెక్ట్ వేలో. హలో సార్, మై నేమ్ ఇస్ అభి. ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. నాకు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. పైథాన్, మెషిన్ లెర్నింగ్, పాండాస్, నంపై నేర్చుకుంటున్నాను. నేను ఒక సెంటిమెంట్ అనాలిసిస్ ప్రాజెక్ట్ మరియు చాట్ బాక్స్ ప్రాజెక్ట్ చేశాను. రియల్ వరల్డ్ ఏఐ అప్లికేషన్ డెవలప్ చేయడమే నా గోల్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు కాంట్రిబ్యూట్ అండ్ లెర్న్ ఇన్ యువర్ కంపెనీ. సింపుల్, ప్రొఫెషనల్, కాన్ఫిడెంట్గా ఇలా చెప్పాలి. మనం ఇలా చెప్పగానే వాళ్ళకు మన మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. మీరు ఏఐ స్టూడెంట్ కాబట్టి బేసిక్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడుగుతారు. ఏఐ అంటే మిషన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఇమిటేట్ చేయడం అని మీరు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలి. కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పండి. లైక్ చాట్ జీపీటీ, జెమినై, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇంటర్వ్యూలో డెఫినేషన్ కన్నా ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా అడగచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ, ఎంఎల్ అండ్ డీప్ లెర్నింగ్. మీరు సింపుల్గా ఈజీగా ఇలా చెప్పండి. ఏఐ అంటే బిగ్ సర్కిల్, ఎంఎల్ అంటే ఏఐలో ఒక పార్ట్ అని చెప్పాలి. డీప్ లెర్నింగ్ అంటే ఎంఎల్లో ఒక పార్ట్. ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్. ఇది డయాగ్రామ్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అవుతారు. మనం ఏఐకి మెయిన్గా పైథానే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంటర్వ్యూయర్ వై పైథాన్ ఓన్లీ అని అడిగితే మీరు ఎలా చెప్పాలంటే ఈజీ సింటాక్స్, హ్యూజ్ కమ్యూనిటీ, పైటార్చ్, పాండాస్, నంపై, ఫాస్ట్ డెవలప్మెంట్. పైథాన్ ఏఐ ఇండస్ట్రీకి స్టాండర్డ్ లాంగ్వేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్. మీరు ఎప్పుడైనా స్ట్రక్చర్ నుండి స్టార్ట్ చేయాలి. లైక్ స్ట్రక్చర్ అంటే ప్రాబ్లం, డాటా సెట్, మోడల్, అక్యురసీ, ఛాలెంజెస్, లెర్నింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పండి. ఐ డెవలప్డ్ ఏ సెంటిమెంట్ అనాలిసిస్ మోడల్. డాటా సెట్ క్లీన్ చేశాను. టీఎఫ్, ఐడిఎఫ్ యూజ్ చేశాను. లాజిస్టిక్ రిజిస్ట్రేషన్ ట్రైన్ చేశాను. 90% అక్యురసీ వచ్చింది. డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో ఫ్లాస్క్ యూజ్ చేశాను. ఫ్యూచర్లో ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేయాలని ప్లాన్లో ఉన్నాను. ఇలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంటర్వ్యూకి మంచి ఇంప్రెషన్ వస్తుంది. మీ ప్రాజెక్ట్ గురించి మీరు మొత్తం ఐడియా పెంచుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూర్ ఏ సైడ్ నుండి ఏ క్వశ్చన్ అడిగేది తెలియదు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూలో ఇప్పుడు మెర్జ్, పైథాన్ ఏం యూజ్ చేసినా అన్నిటి మీద ఒక్కొక్క క్వశ్చన్ అయినా కనీసం బేసిక్స్ లా అడుగుతాడు. సో అన్నిటి మీద అక్యురసీ గురించి అన్నాక మీరు ఐడియా పెట్టుకొని వెళ్ళండి. ఇంకా సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. వాట్ లైబ్రరీస్ డూ యూ నో అని. మీరు పైథాన్, నంపై, పాండాస్, స్క్రిచ్, లెర్న్, పైటచ్, ఓపెన్ సివి, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ సింపుల్గా వన్ కేసులో యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏఐ ఇంజనీర్ అయినా ఎస్క్యూఎల్ చాలా కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే సింపుల్ క్వశ్చన్స్ అడగవచ్చు. లైక్ సెలెక్ట్, వేర్, గ్రూప్ బై, జాయిన్, కౌంట్, ఆర్డర్ బై. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి మ్యాండేటరీగా. సింపుల్గా వాటి మీనింగ్స్ ఏంటో ఎగ్జాంపుల్ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. ఇందులో ఇంటర్వ్యూవర్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఇది. వై షుడ్ వి హైర్ యూ. సింపుల్గా, ఫన్నీగా, బికాస్ ఐ నీడ్ జాబ్ అని అలా ఆన్సర్ ఇవ్వకండి. కరెక్ట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలంటే ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్, ఐ లెర్న్ క్విక్లీ, ఐ బిల్డ్ ప్రాజెక్ట్స్, ఐ ఎంజాయ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఐఎమ్ రెడీ టు కాంట్రిబ్యూట్ అండ్ ఇంప్రూవ్ కన్సిస్టెంట్లీ. ఇలా సింపుల్గా, ప్రొఫెషనల్గా మీ ఆన్సర్ ఇవ్వండి. సో మీ ఇంప్రెషన్ ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది. సార్స్ అడిగే కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు చెప్తాను, అన్ని నోట్ చేసుకోండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. స్ట్రెంగ్థెస్, వీక్నెసెస్, వై అవర్ కంపెనీ ఓన్లీ, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years, హౌ డూ యూ హ్యాండిల్ ఫెయిల్యూర్స్, వై ఏఐ, డిస్క్రైబ్ ఏ డిఫికల్ట్ ఛాలెంజ్, బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్, ఎనీ క్వశ్చన్ ఫర్ అస్.
ఇలా ఇంటర్వ్యూయర్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చిన్న క్వశ్చన్ అయినా అడగండి. మరీ డిఫికల్టీ కాకుండా నార్మల్‌గా సింపుల్ క్వశ్చన్ అబౌట్ కంపెనీ అయినా, అబౌట్ దేర్ వర్క్ అయినా అడగండి. మీ మీద కొంచెం వాళ్ళకి ఇంప్రెషన్ ఎక్కువ పెరుగుతుంది. మెయిన్‌గా ఎక్స్‌పెక్టెడ్ కోడింగ్ క్వశ్చన్స్ ఏంటంటే రివర్స్ స్ట్రింగ్, పాలిండ్రోమ్, ప్రైమ్ నంబర్స్, బైనరీ సెర్చ్, సార్ట్, డిక్షనరీ, లిస్ట్, సెట్స్, ఊప్స్, ఎక్స్‌పెన్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, బేసిక్ డీఎస్ఏ ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూజ్‌ఫుల్ ఇంటర్వ్యూ టిప్స్ ఇప్పుడు చెప్తాను. ఆల్వేస్ స్మైల్, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి, స్లోగా మాట్లాడండి. ఒకవేళ మీకు అన్నోన్ ఆన్సర్స్ వచ్చాయనుకోండి, ఐఎమ్ నాట్ కంప్లీట్లీ షూర్ బట్ దిస్ ఈస్ మై అండర్‌స్టాండింగ్ అని చెప్పండి. ఫేక్ ఆన్సర్స్ ఇవ్వకండి. రెజ్యూమ్‌లో రాసిన ప్రతి స్కిల్ ప్రిపేర్ అవ్వండి. ప్రాజెక్ట్స్ ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. డైలీ కోడింగ్ ప్రాక్టీస్ చేయాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్‌గా ఉండాలి. గీటప్ ప్రొఫైల్‌ని కూడా మెయింటైన్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్‌కి ప్రాక్టీస్ చేయండి. లేటెస్ట్ ఏఐ న్యూస్ ఫాలో అవ్వండి. చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ కొన్ని చెప్తాను ఇప్పుడు చూడండి. ఓన్లీ సర్టిఫికేట్స్ మెయింటైన్ చేయడం, ప్రాజెక్ట్ లేకపోవడం, రెజ్యూమ్ కాపీ చేయడం, కమ్యూనికేషన్ వీక్‌గా ఉండడం, కాన్ఫిడెన్స్ లేకపోవడం, కోడింగ్ ప్రాక్టీస్ చేయకపోవడం, ఇంటర్వ్యూ ముందు ప్యానిక్ అవ్వడం. ఇవి చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేసే ఇబ్బందులు. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అంటే లక్ కాదు. ప్రిపరేషన్, కన్సిస్టెన్సీ, ప్రాజెక్ట్స్, కాన్ఫిడెన్స్ ఈ 4 ఉంటే ఫ్రెషర్ అయిన ఏఐ ఇంజినీర్ జాబ్ క్రాక్ చేయొచ్చు. మీరు సీరియస్‌గా ఏఐ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఏఐ 2026 అని కామెంట్ చేయండి. నేను కంప్లీట్ ఏఐ రోడ్ మ్యాప్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్‌లో ఏఐ ఇంజినీర్ రెజ్యూమ్, ప్రాజెక్ట్స్ అండ్ సాలరీ రోడ్ మ్యాప్ గురించి కంప్లీట్‌గా చెప్తాను. వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోస్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ బిల్డింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.